టాలీవుడ్ పెద్ద నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల దృష్ట్యా ఇష్టం వచ్చిన హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. టికెట్ ధరలు పెంచమని హామీ ఇస్తే తాము తప్పుకుంటామని అన్నారు. ఇప్పుడున్న సినిమా పెద్దలను చూసి దాసరి, రామానాయుడు ఆత్మలు ఘోషిస్తోంటాయని అన్నారు. గిల్డ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని తెలిపారు. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనుకున్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబు, యుఎఫ్ఓ, పిహెచ్డి. మీ ప్యానెల్లో ఫోటోలు పైన పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు, యుఎఫ్లు, పిహెచ్డీలు. అది 2 నిమిషాల్లో మేము ఇలా చేసామంటే అయిపోయింది కదా. దీనికి ఎందుకు ఏదో వాగ్దానాలు ఎందుకు, మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ కాగితాలు ఎందుకు? ఇది అవసరం లేదు. 1 నిమిషం మేము ఇదిగో ఇది వద్దనుకుంటున్నాం, మేము తీసేసాం అని చెప్పండి, అయిపోయింది, ఇష్యూ లేదు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ క్యూబ్, యుఎఫ్ఓ, పిహెచ్డీ మేము 0 చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు, కౌన్సిల్ అప్పచెప్పడానికి మేము రెడీ. మాకు కావాల్సింది చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసేవాళ్ళు, కానీ కేవలం ఏదో మాటలు చేసి శుష్క వాగ్దానాలు. సరే, మొన్న 2.5 ఏళ్ల క్రితం గెలిచి ఏం పీకారో మీకే తెలుసు కదా, మేము చెప్పక్కర్లేదు. సరే, ఇంకా ఇలా కథలు చెప్పేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. వద్దు, కథలొద్దు, ప్రాక్టికాలిటీకి రండి, మీరు చెయ్యండి. అంతేగాని ఊరికనే కథలు లేకపోతే విమర్శలు ఇవన్నీ వద్దు. చిన్న రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఈ ఆదివారం డిసెంబర్ 28వ తారీఖు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈసారి చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు అన్నట్టుగా కూడా ఈ అందరూ కూడా బరిలో దిగుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనా ప్యానల్ అనే పేరుతో చిన్న నిర్మాతలందరూ కూడా పోటీ చేస్తూ ఉండగా, ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో యాక్టివ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దిల్ రాజు ఇలాంటి అగ్ర నిర్మాతలందరూ కూడా పోటీ చేస్తున్నారు. అయితే గత 2 ఏళ్ల కాలంలో అగ్ర నిర్మాతలే ఈ పదవుల్లో ఉన్నారు. వాళ్ళు తమ స్వార్థం కోసం అంతా కూడా ఛాంబర్ ను ఉపయోగించుకున్నారు తప్పితే తాము చిత్ర పరిశ్రమకు ఏమీ చేయలేదనేది చిన్న నిర్మాతల ప్రధానమైన ఆరోపణ. పెద్ద నిర్మాతలు తమ స్వార్థం కోసం సీఎం రేవంత్ ను కూడా మిస్గైడెన్స్ చేశారు అనే కోణంలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఈసారి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసమే తమ ప్యానల్ నిలబడుతుంది. సో ఈ మొత్తం కూడా ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది, ఈ చెడిపోయిన వ్యవస్థనంతా కూడా సరి చేస్తాం అనే కోణంలో కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళనున్నారు. ఆదివారం జరగనున్న ఎన్నికలు దాదాపు 1700 మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో సరికొత్త కమిటీ, ఈ ఛాంబర్ కు సంబంధించి సరికొత్త కమిటీ అనేది ఏర్పాటు కానుంది. మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత విజేత ఎవరనేది ప్రకటించనున్నారు. శ్రీనివాస్. రైట్ సుజన్, థ్యాంక్ యూ.